డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డీసెట్ అంటారు కదా, డీసెట్ డిఎల్ఈడి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత టీచర్స్ కావాలనే హోప్ అంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో ఎవరైతే డీసెట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే టీచర్స్ కావాలనే ఆశ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి టీచర్స్ కావడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. మనం 2 years కోర్స్ అనమాట. ఇది డీసెట్ అంటారు దాన్ని. మనము ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన టీచర్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఈ సైడ్ నుంచి వెళ్ళిపోతే మనం తొందరగా టీచర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయినా సరే, వారు ఇంతకుముందు ఎప్పుడైనా ఇంటర్మీడియట్ ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉంటే చాలు, జస్ట్ 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ డీసెట్ అనేదానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ డీసెట్ అనేది మనకు ఏంటంటే, డీసెట్ అంటే ఏంటంటే మనకు డిఎల్ఈడి డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి మనం ఈరోజు ఫుల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అంటే నోటిఫికేషన్కి ఎవరెవరు ఎలిజిబుల్, అండ్ ఎప్పుడెప్పుడు మనము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు, అండ్ హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ గురించి, ఆ చేయడం వల్ల మనకు ఏమైనటువంటి లాభాలు ఉంటాయి, దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన డీసెట్కి సంబంధించిన 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఫర్ డిఈఐఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట. డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిపిఎస్సి అంటే డిప్లొమా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి చూసినట్లయితే వీటికి అప్లై చేసుకోవాలంటే మనకు టీజీ డీసెట్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాలి ఉంటుంది. ఇది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారానే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్స్కి అప్లై చేసి మనం టెస్ట్ రాసిన తర్వాత మనకు 2 years కోర్స్ అనమాట. గవర్నమెంట్ డైట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనం ఈ 2 years కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. ఈ తెలంగాణ స్టేట్ ఫర్ బ్యాచెస్ 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి బ్యాచెస్కి సంబంధించినటువంటి కోర్స్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబడింది. మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది dset.cdse.telangana.gov నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనము ఆన్లైన్లో ఇక్కడ ఎప్పుడు మనకు నోటిఫికేషన్ అనేది వచ్చేసరికి మనకు June 6కి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు June 7 రోజు మనకు రిలీజ్ అయ్యబడింది. చూడండి, ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు మెన్షన్ చేశారు June 8 నుంచి మనము June 30 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం దీని గురించి తెలుసుకుందాము. ఈ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని మొత్తం కంప్లీట్గా మీరు స్లోగా కూడా చూసుకోవచ్చు. నేను ఇప్పుడు స్పీడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. దాని గురించి మనం ఇప్పుడు మనకు వచ్చేసరికి అప్లికేషన్స్ అయితే మనం ఖచ్చితంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కిందికి మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకు ప్రతి క్యాండిడేట్కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరికైనా సరే మనకు ఫీ వచ్చేసరికి మనకు 500 రూపీస్ అనమాట. ఏ క్యాండిడేట్కి అయినా సరే మనము 500 రూపీస్ పే చేయాలి ఆన్లైన్లో. దాని ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసినప్పుడు మనం ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ చేసుకోవడానికి వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటంటే మన క్యాండిడేట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫోన్ నెంబర్, ఇవన్నీ మనకు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఫిల్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్గా అవే మనకు మ్యాండేటరీ కాబట్టి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు అప్లికేషన్ చేసుకునే టైం లోపల మనకు ఆధార్ కార్డు, 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఉండాలి. మనకు ఇక్కడ కింది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకు 50 KB బిలో ఉండాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి మనకు 30 KB బిలో ఉండాలి. మనం క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్. మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకు తెలంగాణ డీసెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఇది పాత 10 డిస్ట్రిక్ట్ల వైజ్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనము ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే, మనకు క్యాండిడేట్ ఒక ఇండియన్ అయి ఉండాలి. అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే
మనకి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్స్కి అయితే మనం ఎగ్జామినేషన్లో 35% మార్క్స్ అయితే మనం తెచ్చుకోవాలన్నమాట. 100 మార్క్స్కి టెస్ట్ కండక్ట్ చేస్తారు. మనకు 100 మార్క్స్ టెస్ట్ కండక్ట్ చేస్తే మనకు 35% మార్క్స్ వస్తే మనకు సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఫర్ ఆల్ సీట్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ డైట్స్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అపియర్డ్ ఇంటూ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. దీనికి మనకు ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్ ఇంతకుముందు ఎప్పుడు పాస్ అయినా సరే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి ఇంటర్మీడియట్లో మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు అయితే అండ్ బీసీ క్యాండిడేట్స్కి మనకు ఎంత పర్సెంటేజ్ ఉంటే మనం ఇందులో అప్లై చేసుకోవచ్చు అంటే, ఇంటర్మీడియట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 45% ఉన్న, ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా 45% ఉన్నా మనకు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు 45 మార్క్స్ ఇంటర్మీడియట్లో 45% మార్క్స్ని మీరు ఇంటర్మీడియట్లో గెయిన్ చేసి ఉండాలి. అలాగే బీసీ ఓసీ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకు 50% మార్క్స్ అయితే మనకు ఉండాలన్నమాట. మన ఇంటర్మీడియట్లో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేసరికి చూడండి, ఏజ్ వచ్చేసరికి మన క్యాండిడేట్ యొక్క ఏజ్ అనేది మనకు 17 ఇయర్స్ మినిమం ఉండాలన్నమాట. అదే సెప్టెంబర్ 1 వరకు మనకు 17 అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మనకు అప్పర్ ఏజ్ అనేది మనకేం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ అనేది నో లిమిట్ అనమాట. అప్పర్ ఏజ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనకు మీడియంస్ అయితే 3 మీడియంస్ ఉంటాయన్నమాట. ఒకటి తెలుగు మీడియం ఉంటుంది, తెలుగు మీడియం. అండ్ ఇంకోటి మనకు వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. చూడండి, మనకు ఈ 3 మీడియంలో ఈ కోర్సును అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఈ 3 మీడియం లోపల మనకు ఎవరైతే తెలుగు మీడియంలో చేస్తారో వాళ్ళు చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం చేస్తారో వాళ్ళు చేసుకోవచ్చు, ఉర్దూ మీడియం చేస్తారు. ఈ 3 మీడియం వాళ్ళు ఈ డీసెట్కు మనము డీసెట్ లోపల నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మనం ఈ దాంట్లో 2 ఇయర్స్ కోర్స్ అయితే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఈ మీడియంలో కోర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి, మనకి ఎగ్జామినేషన్ లోపల మనకు ఏమేమి సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే, మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ద్వారా నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ని ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకు తెలుగు మీడియం వాళ్ళకు మనకు ఫస్ట్ పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు. ఇందులో నో నెగిటివ్ మార్క్స్ అనమాట. ప్రతి క్వశ్చన్కి 1 మార్కు, నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. మనకు మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత పార్ట్ 2 వచ్చేసరికి మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అనమాట. తెలుగు మీడియం వాళ్ళకు జనరల్ ఇంగ్లీష్ అనేది 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అలాగే జనరల్ తెలుగు అనేది 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనమాట. అదే పార్ట్ 3 వచ్చేసరికి మనకు మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ అనమాట, 20 మార్క్స్. అలాగే బయాలజికల్ సైన్స్ మనకు 10 మార్క్స్ 10 క్వశ్చన్స్. అలాగే మనకు ఫిజికల్ సైన్స్ కూడా సేమ్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్. అలాగే సోషల్ స్టడీస్ వచ్చేసరికి మనకు 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనమాట. మొత్తంగా 100 మార్క్స్ అనమాట. 100 మార్క్స్లో మీకు 35 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు, మీకు సీట్ ఇస్తారు. అలాగే మనకు ఉర్దూ మీడియంలో కూడా సేమ్ ఉందన్నమాట. ఈ ఉర్దూ మీడియం వాళ్ళకు తెలుగు మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం తేడా ఏంటంటే, మనకు జస్ట్ ఇక్కడ పార్ట్ 2 ఉందా, పార్ట్ 2 లోపల మనకు ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూకి సంబంధించిన 20 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సేమ్ పార్ట్ 3 అందరికీ సేమ్ అనమాట. పార్ట్ 1 కూడా సేమ్ అందరికీ. బట్ సెకండ్ పార్ట్ మాత్రం తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తేడా మా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంగ్లీష్ క్వశ్చన్స్ 20 వస్తాయి, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం వాళ్ళకి 20 క్వశ్చన్స్ వస్తాయి, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం వాళ్ళకి 20 క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా చూపిస్తారు చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు చూడండి, ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ 20 ఉన్నాయి అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు 10th బేసిక్ 10th కంటే కింది నుంచి అకాడమిక్ ఇయర్ల నుంచే మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనకు టెస్ట్ సెంటర్స్ అనేది మనకు తక్కువగా ఉంటాయి కదా. కాబట్టి మీకు దగ్గరగా ఏదైతే మీరు దగ్గరగా సెంటర్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు తొందరగా అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. ఎందుకంటే సెంటర్స్ తక్కువగా ఉంటాయి. 10 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే సెంటర్స్ని అయితే మనకు మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ రాయడానికి. అలాగే మనకి ఇక్కడ చూడండి, హాల్ టికెట్స్ కూడా మనకు వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి పోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ నుంచి మనం హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఉంది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మనం హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తాయి, ఏదో సర్వర్ ఇష్యూస్ ఉన్నట్లున్నాయి. వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం జూన్ 8 నుంచి మనం జూన్ 30 వరకు అయితే అప్లికేషన్స్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ ఫీజు గురించి కూడా ఇచ్చారు. ఇంతకుముందు మనం పైన చెప్పుకున్నాం కదా, అదే సేమ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫీ వచ్చేసరికి మనకి ఎవరికైనా సరే 500 రూపీస్ అనమాట. అప్లికేషన్ వచ్చేసరికి మనకు జూన్ 8 నుంచి మనం జూన్ 30 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి ఇక్కడ చూడండి, మనకి ఇది ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు
మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు జూన్ 6 రోజు అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు జూన్ 8 నుంచి మనం జూన్ 30 వరకు అయితే అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మీరు అప్లికేషన్ చేసే టైం లోపల ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మనం 29 and 30 ఈ 2 రోజులు మనము అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మనకు ఆల్ టికెట్లు అయితే వచ్చేసరికి మనకు చూడండి, మనకు జూలై 3 రోజు మనకు ఆల్ టికెట్లు అయితే ఇష్యూ చేస్తారు వెబ్సైట్లో, మనకు అఫీషియల్ వెబ్సైట్లో జూలై 3 రోజు మనకు ఆల్ టికెట్లు అయితే ఇష్యూ చేస్తారు. మనకు ఎగ్జామినేషన్ అయితే మనకు కండక్ట్ చేసే విషయం ఏంటంటే మనకు 10 జూలై రోజు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు ఆన్లైన్లో జూలై 10 రోజు మనకు కండక్ట్ చేస్తారు. అలాగే మనకు రిజల్ట్ వచ్చేసరికి మనకు 16 జూలై రోజు మనకు రిజల్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. చూడండి, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు 19 జూలై నుంచి 23 జూలై వరకు మనకి 4 days అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. అక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు సంబంధించినటువంటి బోనాఫైడ్స్, ఇంటర్మీడియట్ మెమో, 10th మెమో, ఆధార్ కార్డు, క్యాష్ ఇన్కమ్ ఇలాంటివన్నీ మనకు ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఇవన్నీ తీసుకెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు వెబ్ ఆప్షన్స్ అనమాట. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఎక్కడ కాలేజ్ చేయాలనుకుంటారు దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇస్తే మనకు ఆ కాలేజ్లో సీట్ అలాట్ చేస్తారనమాట. వచ్చేసరికి మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకు 24 జూలై నుంచి 27 జూలై ఈ 3 days అనేది మనకు వెబ్ ఆప్షన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకు 31 రోజు మనకు సీట్ అనేది మనం పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్లో మనకు సీట్ వచ్చిందా లేదా అనేది మనకు సీట్ అయితే అలాట్ చేస్తారు. ఆ సీట్ వచ్చిన తర్వాత మనము ఇక్కడ పేమెంట్ అనేది మనం ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. కాలేజ్కి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ అనేది మనం ఆన్లైన్లో పే చేసి మనం కాలేజ్కి అయితే తీసుకెళ్ళాల్సి ఉంటుంది. మన రిపోర్టింగ్ అలాట్మెంట్ లెటర్ ప్లస్ ఫీ చేసిన రిసిప్ట్ అండ్ మన డాక్యుమెంట్స్ అన్నీ మనం కాలేజ్లో తీసుకెళ్ళి రిపోర్ట్ చేయాలి. అది ఎప్పటి వరకు రిపోర్ట్ చేయాలంటే మనకు చూడండి, మనకు 1 ఆగస్ట్ నుంచి 4 ఆగస్ట్ వరకు అయితే మనము ఇవన్నీ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు క్లాసెస్ వచ్చేసరికి ఈ 24-25 అకాడమిక్ క్లాసెస్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ 6 రోజు మనకైతే ఆగస్ట్ 6 నుంచి అయితే మన క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెషర్స్కి. తర్వాత సెకండ్ ఇయర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.